విజయలక్ష్మి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ కామాంధుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. మైనర్ ఆడపిల్లలనే ఇతని టార్గెట్ చేసి కామాంధుడి పిచ్చి చేష్టలు, పైశాచికత్వంతో మైనర్ బాలికలను భయపెడుతున్నారు. 10వ తరగతి ఫెయిల్ అవ్వడంతో ఇంటి వద్దనే ఉంటున్న బాలికను సూర్యదేవర కన్నా జాష్వా ప్రతిరోజు ఇంటి వద్దకు వచ్చి వేధిస్తున్నాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆ మైనర్ బాలిక మీడియాను ఆశ్రయించింది. మైనర్ బాలికకు తండ్రి లేడు. తల్లి దివ్యాంగురాలు కావడంతో 9వ తరగతి నుంచి ప్రేమ పెళ్లి అంటూ కన్న జాష్వా వేధిస్తున్నాడు. హైనీ స్కూల్లో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న కన్నా జాష్వా స్కూల్లో అనేక మంది ఆడపిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. గతంలో గుడివాడకు చెందిన బాలిక ఇతని వేధింపులు తట్టుకోలేక మచిలీపట్నం హాస్టల్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. కామందుడి నుండి రక్షణ కావాలంటూ మైనర్ బాలికలు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఈ కామాంధుడిపై మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నైన్త్ నుంచి వేధిస్తున్నారు. అది కాక నన్ను ఉంచుకుంటా అంటున్నారు. ఫస్ట్ నుంచి అసభ్యకరంగానే ప్రవర్తించేవాడు, కన్ను కొట్టేవాడు, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు. మొన్న గొడవలు కూడా అయినాయి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఏమన్నా పని చేయడానికి. అక్కడ కూడా అసభ్యకరంగానే ప్రవర్తించాడు. ఆ తర్వాత బీచ్కి తీసుకెళ్ళాడు. అక్కడ కూడా అసభ్యకరంగానే ప్రవర్తించాడు. అది కాక మా ఇంటికి వచ్చి నన్ను రా అది ఇది అంటున్నాడు. మా అమ్మ వికలాంగులు కాబట్టి మా అమ్మకి ఏం తెలియదు కాబట్టి అట్లా అంటున్నాడు. మళ్ళీ మా అమ్మకి, మా బాబాయికి అందరినీ తిడుతున్నాడు. నేను ఎక్కడ పని చేసినా వచ్చి అక్కడికి ఏదో ఒకటి అని చెప్పి వేధిస్తున్నాడు. అది కాక నన్నే కాదు ఇంకా చాలా మంది అమ్మాయిలను కూడా ఇట్లానే చేశాడంట. జాష్వా గారు నన్ను 9th నుంచి వేధిస్తున్నారు. అది కాక నన్ను ఉంచుకుంటా అంటున్నారు.